మన దేశంలో మన వాళ్ళకే సేఫ్టీ లేకుండా పోతుంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే కుల మత భేదాల వల్ల చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం చాలా న్యూస్ ఛానల్లో కూడా చూస్తున్నాం. కానీ అలాంటి సంఘటనే ఉత్తరాఖండ్ చదువుకోవడానికి వెళ్ళిన ఒక అబ్బాయికి జరిగింది. అలా చదువుకోవడానికి వెళ్ళిన ఆ అబ్బాయిని ఒక గ్రూప్ రేసిజం పేరుతో చంపేశారు. ఈ వీడియోలో ఆ ఇన్సిడెంట్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు అంజల్ చక్మా. ఇతను సిక్కింకి చెందినవాడు. అయితే తన ఎంబీఏని కంప్లీట్ చేయడం కోసం డెహ్రాడూన్ వెళ్ళాడు. డిసెంబర్ 9న ఇతను తన బ్రదర్ మైకేల్తో పాటు సెలాకి మార్కెట్కి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక తాగేసి ఉన్న గ్రూప్ వీళ్ళిద్దరిని చూసి అవమానించడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరిని చాలా మాటలతో అబ్యూస్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు వీళ్ళు చాలా కామ్గా ఉన్నారు. కానీ తర్వాత వీళ్ళు చైనీస్ అని, చింకీస్ అని, మోమోస్ అని, నేపాలీస్ అని రకరకాల మాటలతో ఇంకా ఎక్కువగా అబ్యూస్ చేశారు. దీంతో ఈ అబ్బాయి వాళ్ళ మాటలకి రియాక్ట్ అయ్యాడు. అలాగే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మేము కూడా ఇండియన్స్ అని వాళ్ళని క్వశ్చన్ చేశాడు. ఎప్పుడైతే అంజల్ చక్మా వాళ్ళని క్వశ్చన్ చేశాడో అప్పుడే వాళ్ళంతా ఇతని పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతోటి, రాడ్లతోటి వీళ్ళని విపరీతంగా గాయపరిచారు. అంజల్ చక్మాకి విపరీతమైన గాయాలయ్యాయి. అతని మెడ పైన అలాగే వెన్నెముక పైన చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. అలాగే అతని హెడ్ పైన చాలా బలంగా కొట్టారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ కొంతమంది దీన్ని చూసి వాళ్ళిద్దరిని హాస్పిటల్లో చేర్పించారు. తొందరగా కోలుకున్న వాళ్ళ బ్రదర్ డిసెంబర్ 10న పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఈ ఇన్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ న్యూస్ 2 స్టేట్స్లో కూడా చాలా తొందరగా వైరల్ అయింది. అక్కడుండే చాలా మంది జనాలు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ప్రొటెస్ట్లు కూడా స్టార్ట్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళలో 5గురిని పట్టుకోగలిగారు. కానీ ఒక అతను మాత్రం నేపాల్ పారిపోయాడంట. నేపాల్కి పారిపోయిన అతన్ని పట్టించిన వాళ్ళకి గవర్నమెంట్ ప్రైజ్ మనీని కూడా అలాట్ చేసింది. కానీ డిసెంబర్ 27న అంజల్ చక్మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. కానీ అతను చనిపోయే ముందు మేము కూడా భారతీయులమే, మమ్మల్ని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పాడంట. ఏ తప్పు చేయకుండానే చదువుకోవడానికి వెళ్ళిన ఒక అబ్బాయిని అన్యాయంగా చంపేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉత్తరాఖండ్ అలాగే సిక్కింలో చాలా మంది ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు. మన దేశంలో ఉన్న మన వాళ్ళకే మన నుంచి సేఫ్టీ లేకుండా పోయింది. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.